Hi friends, welcome to my channel. AP Diploma C16 and C20 re-verification recounting photocopyకి సంబంధించి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అండ్ ఫోటోకాపీస్ అనేది ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ యొక్క మెయిల్ ఐడీస్ కూడా సెండ్ చేశారు. అండ్ రీవెరిఫికేషన్ రిజల్ట్స్ కోసం కూడా కొంతమంది వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు వస్తాయి అనేది కూడా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో టాపిక్ అయితే వెళ్ళిపోతాము. అయితే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏవైతే నవంబర్ రిజల్ట్స్ ఏవైతే రిలీజ్ చేశారో 2023కి సంబంధించి సో టోటల్‌గా C16 గాని, C20 ఒకవేళ మీరు ఫోటో కాపీ గాని అప్లై చేసుంటే ₹1000 సో ఫోటో కాపీస్ అన్నీ కూడా ఇవాళ అయితే రావడం అయితే జరిగింది. సో ఒకసారి మీ ఫోటో కాపీస్ అనేది చెక్ చేసుకోండి. అండ్ కొంతమంది నా యొక్క మెయిల్ ఐడీకి అనేది కూడా సెండ్ చేశారు. ఒకవేళ మీరు సెండ్ చేయాలనుకున్నా కింద డిస్క్రిప్షన్‌లో నా యొక్క మెయిల్ ఐడీ అనేది ఉంటుంది. అండ్ కామెంట్ సెక్షన్‌లో కూడా అక్కడి నుంచి కూడా సెండ్ చేసుకోవచ్చు ఎవరైతే అప్లై చేశారో. అండ్ కొంతమందైతే కొంచెం పర్లేదు బానే రాసారు. కొంతమందైతే ఏమి కూడా రాయలేదు. వాళ్ళు కూడా నాకైతే సెండ్ చేస్తున్నారు. ఒకవేళ కరెక్ట్‌గా ఉంటేనే మీరు రీవెరిఫికేషన్ అప్లై చేసుకోండి. లేదంటే మీకే మనీ వేస్ట్ అన్నమాట. సో కొంతమంది మినిమమ్ 5, 6 పేజీలు రాసేసిన తర్వాత కంటెంట్ లేకుండా బ్రో మేము రాసామంటే కుదరదు. మీరు రాసానంటేనే రీవెరిఫికేషన్ అనేది అప్లై చేసుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనకి రీవెరిఫికేషన్ అప్లై చేయడానికి అంటే ఫోటో కాపీ ఎవరైతే అప్లై చేసుకున్నారో కౌంటింగ్ గాని, మనకి ఇది రీవెరిఫికేషన్ గాని ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో అంటే రీకౌంటింగ్ గాని, రీవెరిఫికేషన్ గాని అప్లై చేయడానికి అంటే ఫోటో కాపీ అప్లై చేసేసే వాళ్ళకి లాస్ట్ డేటు ఫిబ్రవరి 2వ తారీఖున. ఓకేనా? ఫిబ్రవరి 8వ తారీఖున లాస్ట్ డేటు. 5వ తారీఖునైతే కాదు. సర్క్యులర్ ప్రకారం అయితే మనకి 5వ తారీఖునైతే ఇచ్చారు. కానీ మనకి డేట్ కూడా ఎక్స్‌టెండ్ చేశారు 8న అనేది. ఎందుకంటే డిలే చేశారు కాబట్టి. ఇంకా నెక్స్ట్ మనకి చాలా మంది అయితే అడుగుతున్నారు. కొంతమందైతే డైరెక్ట్‌గా రీవెరిఫికేషన్ అయితే అప్లై చేసుకున్నారు. రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి బ్రదర్ అనేది కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు. రిజల్ట్స్ అయితే అంత బేగా అయితే రావు. ఓకేనా? మినిమమ్ ఇది 20-25 డేస్ అనేది మినిమమ్ టైమ్ అయితే పడుతుంది. సో, మీ రిజల్ట్స్ అనేది డైరెక్ట్‌గా మీకు మెసేజ్ రూపంలో అయినా వస్తుంది. లేదా మెయిల్ ఐడీ రూపంలో అయినా వస్తుందన్నమాట. చేంజా, నాట్ చేంజ్ అనేది. ఒకవేళ చేంజ్ అయితే మీరు ఏవైతే అమౌంట్ పే చేసి ఉంటారో అంటే ఏవైతే మీరు 4500 అమౌంట్ పే చేసి ఉంటారో అది మీకు రీఫండ్ అయితే వస్తుంది. ఫోటో కాపీ అయితే రీఫండ్ అది రాదు. ఓన్లీ మీ రీవెరిఫికేషన్ అమౌంట్ మాత్రమే 4500 అనేది వస్తుంది. ఒకవేళ నో చేంజ్ గాని వస్తే ఎలాంటి అమౌంట్ కూడా మీకు బ్యాక్ అయితే రాదు. ఓకేనా? సో, ఇది దృష్టిలో పెట్టుకొని అప్లై చేయాలనుకుంటే అప్లై చేసుకోండి. లేదు బెటర్ మేము నెక్స్ట్ కంప్లీట్ చేసుకుంటామంటే నెక్స్ట్ టైమ్‌లో మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. సో, ఇది డీటెయిల్‌గా మీకు చెప్పాలనుకున్నది. ఇంకా డిప్లొమాకి సంబంధించి, ఇంకా ఫోటో కాపీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.